లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తా ఉన్నాం పిల్లరా. మరి గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. ఈ 2026వ సంవత్సరము 2వ నెల 18వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు. యోబు గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. మనకున్న సమస్యలైనా, మనకున్న ఒత్తులను బట్టి అయినా, మనకున్నటువంటి ఆపత్తులను బట్టి అయినా సరే, మన కుటుంబంలో జరిగిన విషయాలను బట్టి అయినా సరే మరి ఎగతాళి చేసే వాళ్ళు ఉంటారు. అందులోకి స్నేహితులే, మనతో ఉన్నవారే, మనతో స్నేహం చేసిన వారే, మనతో కలిసి మెలిసి ఉన్నటువంటి వారే. కానీ మనకు వచ్చినటువంటి సమస్యను బట్టి మరి ఎగతాళి చేయటం, మనకున్నటువంటి బలహీనతలను బట్టి, తెగులను బట్టి ఎడంగా ఉండటం, అంతేకాకుండా మరి మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మరి వాళ్ళు మనల్ని ఎగతాళి చేస్తూ ఉంటారు అనేది కూడా యోబు భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఇహలోక సంబంధమైనటువంటి స్నేహితుడైతే ఒకవేళ ఎగతాళి చేయొచ్చేమో కానీ, ఒకవేళ మనకున్న బలహీనతను బట్టి అతడు ఎడమగా ఉండొచ్చేమో కానీ, ఒకవేళ మనకున్న పరిస్థితిని బట్టి అతడు మనల్ని మర్చిపోవచ్చేమో కానీ నిజ రక్షకుడైనటువంటి, నిజ స్నేహితుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనకున్నటువంటి పరిస్థితులను బట్టి, మనకున్నటువంటి ఇబ్బందులు బట్టి ఆయన మన అవసరాలు తీర్చేవాడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అవసరాలు తీర్చడమే కాకుండా ఆయన అవసరములలో మనల్ని ప్రేమించేవాడుగా ఉంటూ ఉన్నాడు. అవసరాలలో మనల్ని ఏం చేస్తాడు? ప్రేమిస్తూ ఉంటాడంటండి. మరి అవసరాలలో ప్రేమించేవాడుగా ఉంటూ ఉన్నాడు. అంతేకాదు, మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడండి. ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టి మరి కలవరశిలలో ఆయన ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి పునరుద్ధానటువంటి క్రీస్తు నీ కొరకు, నా కొరకు గొప్ప స్నేహితుడైన మరి అలాంటి ఆయనతో సహవాసము కలిగి, ఆయనతో స్నేహం కలిగి ఉంటున్నప్పుడు మన కుటుంబాలలో మరి గొప్ప ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆయన నిజ రక్షకుడిగా, నిజ స్నేహితుడిగా అంగీకరించండి. ఆయనతో సహవాసం కలిగి ఉన్న యేసుతో. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపలేసు నీకు స్తోత్రాలు, స్తుతి చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించండి. దేవాదిగో తన మా భారతదేశాన్ని మీరు ఆశించి దీవించండి. నాయకుల, అధికారులు మంచి వంతరం పండి, సరిహద్దులో సైనికులు మంచి వంతరం పండి, ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతరం పండి. యవనస్తులందరూ కూడా, యువకులను కూడా ప్రభావ మీరు రక్షించుకోండి, చెడు వెచ్చని దూరపరచండి, నీతి మార్గంలో నడిపించుకోండి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతరం పండిన వారు చేస్తున్న ఉద్యోగులు మీ హస్తం తోడుగా ఉంచండి. రాకపోకలు మీరు సహాయం చేయండి. చదువుకునే బిడ్డలకు కూడా మంచి ఆరోగ్యాలు నింపి జ్ఞానం ఇచ్చినాను ప్రభావ భవిష్యత్తు మీరు ఆశించండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకు కూడా మంచి విజయం దయచేయండి. దేవాదికి మా దేశ పాడి పండుగ మీరు ఆశించండి. హాస్పిటల్, రూమ్ స్వస్థపరచని, జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గోడలు, కేసు గోడలను కొట్టివేసి రక్షణ లేని వారు రక్షణ, మారు మనసు లేని వారు మారు మనసు దయచేయండి. వివాహం లేని బిడ్డకి వివాహం దయచేయండి. గర్భఫలం లేని వారు గర్భిణీ సుఖం డెలివరీ తెచ్చింది. తల్లి బిడ్డ క్షేమం తెచ్చింది తండ్రి. ప్రతి సేవకుడిని వారి కుటుంబం బిడ్డలందరినీ కూడా మీరు ఆశను దీవించండి ప్రభా. ఈ నెలలో సభలు జరుగుతూ ఉన్నాయి. ఆయా చోట్ల ఆశీర్వాదం కలిగించుకోండి. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసు నామములో తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.